జరుగుతుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సత్యం నుండి సర్వసత్యంలోనికి నడిపించడానికి వచ్చాడు. సత్యం అందరికీ ప్రకటింపబడుతుంది. ఎవరు గుర్తిస్తారో, ఎవరు గ్రహిస్తారో, ఎవరు తెలుసుకుంటారో వారు మాత్రం తలస్థానపు గౌరవాన్ని పొందుతారు పరలోక రాజ్యంలో. ఎవరు గుర్తించరో, తెలుసుకున్న తర్వాత కూడా ఎవరు పట్టించుకోరో వారు మిగతా కింది స్థాయి అవయవాలుగా నిలబడిపోతారు. కాళ్ళ స్థానంలో ఉండిపోవచ్చు, చేతుల స్థానంలో ఉండిపోవచ్చు, మిగతా రకరకాల అవయవాల స్థానంలో మీరు ఉండొచ్చు. మీ భక్తి సాధన, మీ ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. మీ పరలోక మహిమ, పరలోక అంతస్తు మీ నీతి క్రియల మీద కాదు ఆధారపడి ఉన్నది, మీరు నేర్చుకునే వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. మహిమ నుండి అధిక మహిమలోనికి మనల్ని కొనిపోయేది దేవుని జ్ఞానము, దేవుని సత్యము మాత్రమే. సంఘానికి సంపూర్ణతనిచ్చేది దైవ చిత్తానుసారమైన మర్మము మాత్రమే. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 8-10 వచనాల్లో ఈ మాట చాలా స్పష్టంగా ఉంది. దైవ చిత్తానుసారమైన మర్మమును బట్టి మనం సంపూర్ణ జ్ఞాన వివేచన పొందబోతున్నామని. కాబట్టి దేవుని ప్రజ మనసులో ఉంచుకోండి, మీరు నేర్చుకునే వాక్యమును బట్టి పరలోక రాజ్యంలో మీ అంతస్తు ఉండబోతుంది. మీరు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కథలు మాత్రమే వినాలనుకుంటే అది సండే స్కూల్ జీవితంగా మిగిలిపోతుంది. పరలోక రాజ్యంలో కూడా మీ అంతస్తు ఇంకా అక్కడే ఆగిపోతుంది. మీరు పరలోక రాజ్యంలో అధిక మహిమలో ఉండాలంటే మాత్రం దేవుని ఉన్నత జ్ఞానం తెలుసుకోవడానికి మొరపెట్టాలి. రాయబడింది, నాకు మొరపెట్టుము, నేను నీకు నిగూఢ సంగతులు బోధిస్తానని.